నమస్తే వనితా హెల్ప్ లైన్కి స్వాగతం. భారతదేశంలో అతి పురాతనమైన ప్రజాస్వామ్య దేశాల్లో అమెరికా కూడా ఒకటి. 1920 ఆగస్టు 26న ఆ దేశంలో మహిళలకు మొట్టమొదటిసారి ఓటు హక్కు లభించింది. ఇప్పటికి 95 సంవత్సరాలైన ఆ దేశంలో ఇప్పటికీ కూడా ఒక మహిళ అధ్యక్ష పదవిని వరించలేకపోయింది. సో ప్రపంచవ్యాప్తంగా స్త్రీల సమానత్వం కోసం కొన్ని సంవత్సరాలుగా, ముఖ్యంగా 100 ఏళ్లకు పైగా మహిళా దినోత్సవం పేరుతోటి ఎంతో జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ మహిళల సమానత్వం అనేది ఒక సుదూరపు కలగానే మిగిలిపోయిందా అన్న ప్రశ్న మన ముందుకు వస్తూ ఉంది. ఎందుకంటే రోజు రోజు చూస్తున్న పరిణామాలు దానికి ఒక బలం కూడా చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళల సమానత్వం, స్త్రీ పురుష సమానత్వం, నిజానికి మహిళల సమానత్వం కంటే కూడా స్త్రీ పురుష సమానత్వం అన్న స్వప్నానికి మనం ఇంకా ఎంత దూరంలో ఉన్నాం, ఇక్కడికి చేరుకోవడానికి మనకున్న అడ్డంకులు ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, వీటిని ఎట్లా అధిగమించాలి, మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి అన్న విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. అందుకోసం మన స్టూడియోలో 3 ప్రముఖులు ఉన్నారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఆ రంగంలో విఖ్యాతులైన వారు కూడా మనతో ఉన్నారు. భాస్కర్ లక్ష్మి గారు, అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ హైకోర్టులో. నిజానికి సీనియర్ అడ్వకేట్ అనేది ఏదో ఒక సీనియారిటీని పట్టి ఎవరో ఒకళ్ళు అనేది కాదు, అది కోర్టు డిజిగ్నేట్ చేసే అడ్వకేట్స్ మాత్రమే. ఇంత మనకు ఉమ్మడి రాష్ట్రాల్లో కలిపి 2 రాష్ట్రాల్లో కలిసి మనకున్న ఇద్దరు మహిళలు సీనియర్ అడ్వకేట్స్గా ఉన్నారు. అందులో భాస్కర్ లక్ష్మి గారు ఒకళ్ళు. సిఎస్ రామలక్ష్మి గారు అందరికీ తెలుసు. తను మొట్టమొదటి ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా తను బ్యాచ్లో ఉన్నప్పుడు అబ్బాయిలను పరిగెత్తించడానికి మేడంను ముందు పరిగెత్తించేవాళ్ళనే విషయం కూడా మనందరికీ తెలిసిందే. రాధాకృష్ణ గారు సైకాలజిస్ట్ అండ్ కౌన్సిలర్. భాస్కర్ లక్ష్మి గారు, మనం చాలాసార్లు ఇప్పుడు అంతా మారిపోయింది, స్త్రీలకు ఇప్పుడు ఏమీ తక్కువ లేదు, అంతా సమానంగా ఉంది అనే మాటలు వింటూ ఉంటాం. బట్ మీ కేసే తీసుకోండి, ఇన్ని వందల వేల అడ్వకేట్లలో 2 మాత్రమే మహిళలు సీనియర్ అడ్వకేట్స్గా కనపడుతున్నారు. అంటే ఇది చూసి మనం మారిపోయింది అనుకున్నామా, మారాల్సింది ఇంకా చాలా ఉందనుకున్నామా? డెఫినెట్గా మారాల్సింది చాలా ఉందండి. ఇప్పుడు ఈరోజు కూడా మనము అమెరికా లాంటి దేశంలో విమెన్ ఈక్వాలిటీ డే అనేది ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేటువంటిది వింటూ ఉంటే ఇంకా ఈక్వాలిటీ లేదు అన్న సంగతే కదా. నేను ఎప్పుడూ ఏమని అనుకుంటానంటే, ఈ విమెన్ ఈక్వాలిటీ అనేటువంటి సబ్జెక్టుని డిస్కస్ చేయడం ఆపేసిన నాడే విమెన్ ఈక్వాలిటీ నిజంగా అచీవ్ అయినట్టు. రైట్. అది ఇప్పుడు దేనికైనా డిస్కషన్ అవసరం ఎందుకు ఉంటుంది? ఆ సమస్య ఉన్నప్పుడే. అది ఉంది కాబట్టే మనం ఈ రకంగా మాట్లాడుకోవడం జరుగుతుంది. అందరూ ఏమని అనుకుంటూ ఉంటారంటే, ఇదివరకటితో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలామంది మహిళలు ముందరకు వస్తున్నారు, అన్ని రంగాల్లోనూ ముందరికి వస్తున్నారు, కనిపిస్తున్నారు, టాప్ పొజిషన్స్లో ఉన్నారు. కాబట్టి ఇంకా విమెన్ ఈక్వాలిటీ గురించి అనుకోవడం ఏమిటి అనేటువంటి ఒక ప్రశ్న ఉండడం సహజమే. కానీ ఎవరైనా కనుక లోతుగా దీన్ని చూస్తే, నిజానికి ఈరోజు ఉన్నటువంటి పాపులేషన్లో, వరల్డ్ పాపులేషన్ మనం చూస్తే ఎంతమంది మహిళలు పురుషులతో సమానంగా, వాళ్ళు ఏదో ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చుగాక, కానీ ఎంతమంది అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండి ముందుకు వెళ్ళగలుగుతున్నారు అనేటువంటిది మనందరం కూడా చాలా ఆలోచించాల్సినటువంటి విషయం. నిజంగా ఖచ్చితంగా మాట్లాడితే ఆ రకమైనటువంటి ఈక్వాలిటీ లేదు. రైట్. రామలక్ష్మి గారు, మీరు మొదటి ఐఎఫ్ఎస్ ఆఫీసర్, మీ తర్వాత మీ వెనక ఎంతమంది వచ్చారు ఇప్పటికి? ఈ ఫారెస్ట్ సర్వీస్ అనేది దీనికి 150 సంవత్సరాల చరిత్ర ఉందండి. వన్ ఆఫ్ ద ఓల్డ్ కలోనియల్ లాస్ అండ్ డిపార్ట్మెంట్స్ అది. దాంట్లో అన్ని సంవత్సరాల తర్వాత, అంటే స్వతంత్రం 1947 వచ్చిన తర్వాత 1980 సంవత్సరంలో అసలు లేడీస్ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది మన ప్రభుత్వం. వాళ్ళు కూడా ఉన్నారని గుర్తొచ్చింది. అందుకనే మేము సర్వీస్లోకి రావడం జరిగింది. ఆర్మీలో ఇంకా లేటర్. రైట్. అంటే ఐపీఎస్లో తీసుకుంటే 1972లోను, ఫారెస్ట్ సర్వీస్లో తీసుకుంటే ఇంకా తర్వాత అనమాట 1980. లేడీస్ కూడా ఉంటే కనుక ఈ యొక్క మన సహజ వనరుల మేనేజ్మెంట్ బాగా జరుగుతుందని ఫస్ట్ టైం గుర్తించడం జరిగిందనమాట. ఆ గుర్తించడాన్ని కూడా ఒక డిఫరెంట్గా గుర్తించారనే చెప్తాను. ఉదాహరణకి, నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నన్ను అడిగిన వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే, చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో కట్టెపుల్లల కోసం, కట్టెపుల్లల మీద వంట చేసుకోవాలి. 80లో అంటే చూడండి గ్యాస్ స్టవ్లు ఎన్ని ఉన్నాయో మీరు ఊహించుకోవచ్చు. వాళ్ళు అడవిలోకి వచ్చి ఆ కట్టెలు కొట్టుకుంటారు. ఈ ఫారెస్ట్ గార్డ్స్ మగవాళ్ళు కనుకుంటే
మగవాళ్ళకి జెండర్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి కొద్దిగా అక్కడ కష్టం వాళ్ళ స్మగ్లర్స్ని క్యాచ్ చేయటం. వాళ్ళని ఆడవాళ్ళు వాళ్ళ నిత్యావసరాల కోసం కట్టె పుల్లలు ఎత్తి మీద మోసుకొచ్చే మోపుల్ని వాళ్ళని స్మగ్లర్స్గా చూసేవారు అనమాట. వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఒక లేడీ ఫారెస్ట్ ఆఫీసర్ కావాలని వాళ్ళ ఉద్దేశం అనమాట. చూడండి అంటే అసలు అయినో జెండర్ బయాస్ ఏ రకమైన స్థాయిలో ఉన్నది అనేది ఆ రోజుల్లో ఉండేది. ఒక డిపార్ట్మెంటల్ కల్చర్ గురించి నేను మాట్లాడుతున్నాను. అలాంటిది ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే 35 సంవత్సరాల తర్వాత చూసినట్లయితే దేశం మొత్తం మీద అంతా ఒక 200 మంది కన్నా ఎక్కువ లేరండి. ఎంత పర్సెంటేజ్ అంటే ఒక 4500 మందిలో 200 మంది. నాట్ ఈవెన్ 1-2%. ఎస్. ఎందుకంటే దీనికి 2 కారణాలు. ఒక కారణం ఏంటంటే ఈ ఉద్యోగాన్ని జనరల్గా లేడీస్ అంతా ఏంటంటే ఇది మేల్ జాబ్ అనుకుంటారు, మగవాళ్ళు చేసే ఉద్యోగం. తర్వాత దాని ఉద్యోగానికి సంబంధించిన రిస్క్లు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటీరియర్ ఏరియాస్లోకి వెళ్ళినప్పుడు ఈ రోజుల్లో ఉన్న అన్రెస్ట్, సోషల్ అన్రెస్ట్ కానీ ఉన్న సిచ్యువేషన్స్ కానీ ఇవన్నీ తీసుకుని చాలామంది లేడీస్ సాహసించరు. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్, ఉన్న లేడీస్కి ఎంత ఎంకరేజ్మెంట్ ఉన్నది, ఇది మూడో విషయం. ఈ 3 కనుక దృష్టిలో మనం పెట్టుకున్నట్లయితే ఇంత తక్కువ మంది ఉండడానికి కూడా కారణాలు ఇవే. ఇవన్నీ ఉన్నవాళ్ళు ఏంటంటే ఇవన్నీ అధిగమించి తోసుకొచ్చిన వాళ్ళు అనమాట. ఎగ్జాక్ట్లీ, తోసుకొచ్చి సర్వైవ్ అవుతున్నారు వాళ్ళు. రైట్. దట్స్ వాట్ చాలాసార్లు అంటారు విమెన్ సక్సెస్ అనేది ఒక మ్యాన్ సక్సెస్తో ఈక్వేట్ చేయలేము. వాళ్ళు దానికి ఎంత కష్టపడాలి, దానికి 2 ఎక్కువ కష్టపడాలి. ఎట్ ద సేమ్ టైం విమెన్ సక్సెస్కి వచ్చే అప్రిషియేషన్ ఎక్కువ, ఒక తప్పు చేస్తే వచ్చే క్రిటిసిజం కూడా దానికి 4 రెట్లు ఎక్కువ ఉంటుంది అనేది. ఎస్. అంటే సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ అండి. ఉదాహరణకి ఒక లేడీ కలెక్టర్గా ఉంటే అన్నీ మొత్తం చాలా ఐడియల్గా ఉండాలి. అంటే మనం వెళ్ళగానే ఇంటర్వ్యూ ఇచ్చేయాలి, మనం వెళ్ళగానే మాట్లాడేసేయాలి, మనం ఏదడిగితే అది కోరికలు తీర్చేసేయాలి. ఎక్స్పెక్టేషన్స్ అనమాట. ఒక లేడీ చైర్లో కూర్చున్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని ఆ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వాలి అంటే నువ్వు బట్టలు కట్టుకునే విధానం, నువ్వు మాట్లాడే విధానం, నువ్వు నడిచే విధానం, నువ్వు పనిచేసే విధానం, ఇవన్నీ కూడా చాలా క్లోజ్ అబ్జర్వేషన్. అండర్ స్కాన్ ఆల్ ద టైమ్. సో ఆవిడకి ఏంటంటే చాయిస్ లేదు, పర్ఫార్మ్ చేయాల్సిందే. అందుకని స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది. అదే మగవాళ్ళు అయితే ఇది రొటీన్. చాలా మంది ఉన్నారు వాళ్ళలో ఒక ఇదనమాట. ఒక రకంగా అది అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఇన్ ద సెన్స్ మంచిగా పనిచేసే వాళ్ళకి ఇంత పేరు బదులు ఇంత పేరు వస్తుంది. ఎగ్జాక్ట్లీ. పని చేయకపోతే చాలా ఆ రకంగా క్రిటిసిజం కూడా వస్తుంది, చాలా ఎక్కువ వస్తుంది. అంటే ఉదాహరణకి కరప్షన్ మనం తీసుకున్నాం అనుకోండి, జనరల్గా మగవాళ్ళలో కరప్షన్ ఉంటుంది, ఆడవాళ్ళు కూడా కరప్షన్ చేస్తారు, ఎక్సెప్షన్స్ ఎవరు కాదు. కానీ ఆడవాళ్ళు కనుక కరప్షన్ చేస్తే చాలా హైలైట్ చేస్తారు దాన్ని, దే బ్లో ఇట్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్స్ అనమాట. అదే మగవాళ్ళు కరప్షన్ చేస్తే రొటీన్లో తీసుకుంటారు. రైట్, ఎగ్జాక్ట్లీ రైట్. మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు, ఇంత చేసిన తర్వాత మీరు ఎంత సక్సెస్ఫుల్ కలెక్టర్ కానివ్వండి ఇంకేమన్నా కావాలండి, మిమ్మల్ని ఒకళ్ళు ఇంటర్వ్యూ చేస్తే మీ పిల్లల గురించి మిమ్మల్ని అడుగుతారు, మీ పిల్లల్ని ఎవరు చూస్తారు, పిల్లల అంటే యాజ్ ఇఫ్ మీరు మీ కుటుంబాన్ని వదిలేసి ఇది చేస్తున్నారని. అదే ఒక పురుషుడు, సక్సెస్ఫుల్ పురుషుడిని ఎవరు అడగరు ఆ మాట, ఆ క్వశ్చన్ ఎవరు అడగరు. మరి మీ కుటుంబం సంగతి ఏంటని ఎవరు అడగరు. స్త్రీ మాత్రం ఒక బయటకు వచ్చి పనిచేసినప్పుడు మీ కుటుంబం సంగతి అంటే ఒక గిల్ట్ని మీ ముందు పెట్టడం, దాన్ని వదిలేసి ఎవరు మేనేజ్ చేస్తారు, ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా అంటే వాళ్ళు కాన్స్టెంట్ గా మీకు రిమైండర్ చేస్తారనమాట మీ రెస్పాన్సిబిలిటీ. రైట్, ఎగ్జాక్ట్లీ. రాధాకృష్ణ గారు, మీరు వింటూ ఉన్నారు కదా, అంటే ఇది మేము వింటూ ఉంటాం చాలా ఎక్కువగా అంతా మారిపోయిందని. నిజంగా మీరు ఏమంటారు? నిజంగానే అంతా మారిపోయిందని మీకు కూడా అనిపిస్తుందా? డెఫినెట్గా అండి, ఇంతకు ముందు కన్నా ఇప్పుడు మార్పు చాలా వచ్చింది. చాలా అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ చాలా అనే ఒక భ్రమని మనం పెంచుతున్నాం అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏదైనా తీసుకోండి, ఏ రంగమైనా తీసుకోండి, చాలామంది మహిళలు వచ్చారనుకున్న రంగం కూడా 10% దాటలేదు. మహిళలు చాలా ఎక్కువ ఉన్న రంగానికి అసలు విలువ లేదు. ఇవాళ పంటలు పండించేది, అన్నం పెట్టేది ఉంది కదా, 70% అందులో ఉమెన్ ఉన్నారు. దాన్ని ఎవ్వరు పట్టించుకోరు. మిగిలిన అన్ని రంగాల్లోనూ కూడా ఎక్కడ ఇండస్ట్రియల్ అండ్ సర్వీసెస్ సెక్టార్స్లో విమెన్ ఎక్కడ 10% దాటలేదు. సో మనం చాలా మారిందనే మాటతోటి ఒక లేని అబద్ధాన్ని ఏమైనా ప్రచారం చేస్తున్నామని అనిపిస్తుందండి. అంటే ఏమవుతుందంటే దే ఆర్ క్వైట్ చూజీ అండి ఉమెన్. ఇప్పుడు అందరూ అన్ని చోట్ల పనిచేయడానికి ఇష్టపడరు. నాకోసారి దేర్ ఈస్ వన్ బ్యూటిఫుల్ లెటర్ రిటర్న్ బై సుధామూర్తి గారు, దట్ మీన్స్ షీ హాజ్ రిటర్న్ వన్ లెటర్ టు జేఆర్డి టాటా. అవును.
ఏంటి అడ్వర్టైజ్మెంట్ లోపల 4 men కావాలి, ఉమెన్ నీడ్ నాట్ అప్లై అని. She was the first She was very mechanical engineer, offended. I know. Yeah. ఆ లెటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ జేఆర్డీ గారు ఏంటంటే ఆపర్చునిటీ ఇవ్వమని చెప్పారు. కానీ ఇన్ని వేల లక్షల మందిలో షీ హ్యాడ్ ది గట్స్ టు రైట్ ఎ లెటర్ బ్యాక్ టు జేఆర్డీ అంటే వై దే షుడ్ నాట్ బి ఎంప్లాయిడ్ అని. సో ఆ టైం లోపల మళ్ళీ ఆపర్చునిటీ వారికి ఇచ్చారు. షీ హాస్ టేకెన్ అప్ దిస్ ఇనిషియేటివ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ది ఉమెన్ బై దెమ్సెల్వ్స్. ఇట్స్ నాట్ అబౌట్ ది రిసోర్సెస్, ఇట్స్ అబౌట్ రిసోర్స్ఫుల్నెస్. అంటే మన ఓన్ రిసోర్స్ఫుల్నెస్ లోపల దట్ హ్యాస్ టు బి బాట్ అవుట్ అండ్ దట్ కమ్స్ బై ఇంప్రూవింగ్ ది సెల్ఫ్ ఇమేజ్ ఆఫ్ అన్ ఇండివిజువల్. ఏంటంటే సమ్వేర్ మన కల్చర్ లోపల ఆ యొక్క సెల్ఫ్ ఇమేజ్ ఆఫ్ ది ఉమెన్ నాట్ బై ది మ్యాన్ బట్ బై ది ఉమెన్ బై హర్ సెల్ఫ్, పర్టికులర్లీ దట్ బ్లేమ్ గోస్ టు ది మదర్ ఆల్ ది టైమ్. ఏంటంటే కొద్దిగా వాళ్ళని తక్కువగా, వాళ్ళ యొక్క ఇమేజ్ కొద్దిగా తక్కువ ఇమేజ్ చేసి చిన్నప్పటి నుంచి మాట్లాడింది. కానీ దే ఆర్ ఆల్ ఈక్వల్ బేసికలీ వన్స్ ది ఉమెన్ కమ్స్ ఫర్ ది వాళ్ళ యొక్క ఓన్ రిసోర్స్ఫుల్నెస్ని ట్యాప్ చేసినప్పుడు దెన్ దే బికమ్ అన్స్టాపబుల్ అండి. అండ్ దట్స్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ వెన్ కంపేర్ టు ది పాస్ట్. అమ్మాయిలు చదువెందుకు అనుకునే కాలం పోయింది. ప్రతి వాళ్ళు కూడా అమ్మాయితో పాటు సమానంగా ఏంటంటే ఇది అబ్బాయిని అమ్మాయిని సమానంగా చదివిస్తున్నారు. వీళ్ళందరూ ఏంటంటే మీరంతా కూడా అడ్వాన్స్ గ్రూప్ లోపల ఆ కాలం లోపల యూ హ్యావ్ క్రియేటెడ్ ఎ హిస్టరీ అండ్ యు ఆర్ ఆల్ లైక్ ది లీడర్స్. లీడర్ ఈజ్ వన్ హూ లీడ్స్. అయితే ద క్రెడిట్ గోస్ టు థింక్ సంబడి హ్యాస్ టు స్టార్ట్ ది మూమెంట్. దట్ మూమెంట్ హ్యాస్ స్టార్టెడ్ అండి. అంటే రాధాకృష్ణ గారు ఈ మొత్తం మీరు చెప్పిన దానికి యాక్చువల్లీ మీరు ఈ మేడ్ 3 points అన్నిటికీ కూడా దేర్ ఇస్ అదర్ యాంగిల్ అండి. మీరు విమెన్కి ఇనిషియేషన్ ఉండాలి, ఉంటే రిసోర్స్ఫుల్నెస్ ఉండాలి. అవేమీ లేకుండా వెన్ మెన్ గెట్ ఆపర్చునిటీస్ అవేం లేకుండా అండ్ ఈజంట్ ఇట్ అన్ఫెయిర్ టు ఆస్క్ విమెన్ టు హ్యావ్ ది ఎక్స్ట్రా క్వాలిటీ టు గెట్ ద సేమ్ ఛాన్స్? నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఇంకొకటి ఏం చెప్పారంటే ఇంట్లో మదర్ అంటున్నారు. ఐ థింక్ మదర్ ఈజ్ ఆల్సో విక్టిమ్ ఆఫ్ ద సేమ్ సిస్టమ్. ఇవాళ అసమాన కుటుంబాల నుంచి సమానత్వం ఎలా మనం బయటకు వస్తుంది? మనం చూస్తున్నామండి రోజు చిన్న ఆడపిల్లల్ని చంపేసేది, ఆడపిల్లలు పుట్టినందుకు భార్యలను చంపేసేది, భార్యలను కొట్టేది, గర్భస్రావాలు. ఎక్కడో కాదు, రూరల్ కాదు, చాలా అర్బన్ హైలీ ఎడ్యుకేటివ్ ఢిల్లీ లాంటి చోట ఎంటైర్ ఫ్యామిలీ డాక్టర్స్ ఉన్న చోట అమ్మాయి పుట్టిందని పైనుంచి మెట్ల మించి తోసేశారు అబార్షన్ చేయించుకోవడానికి ఇష్టపడకపోతే. సో అంటే ఒక అసమాన కుటుంబాల్లో అసమానత్వం నమ్మే మదర్ని, అసమానత్వాన్ని నమ్మకపోతే ఆమె కుటుంబంలో ఉండాలి. ఆమె తన కూతురికి సమానత్వాన్ని ఎట్లా టీచ్ చేయగలుగుతుంది? అంటే ఈజీ టు బ్లేమ్ మదర్, బట్ మదర్ ఎలా చేయగలుగుతుంది? ఆ మదర్ ఆల్రెడీ షీ ఈజ్ అ విక్టిమ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ, రైట్? ఒక విషయం చెప్తానండి. మీరు అంటున్న దాంట్లో నేను ఆ మధ్య ఎవరినో అడుగుతున్నప్పుడు ఇంత ప్రోగ్రెస్ అయినప్పటికీ కూడా ఆడవాళ్ళందరూ కూడా కొడుకే కావాలి అని అనుకుంటున్నారు. ఎందుకని అంటే ఒకళ్ళు నాకు ఇచ్చిన సమాధానంతో ఇట్ వాజ్ అ రెవల్యూషన్ ఫర్ మీ. ఐ మై సెల్ఫ్ యూస్ టు ఫీల్ నాకెందుకంటే ఆడపిల్లలు కావాలి అనుకునే టెంపర్మెంట్ ఉన్నదాన్ని, కొడుకు కావాలని ఇప్పటికీ చూస్తున్నాం. అప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏమిటి అంటే మళ్ళీ ఆడపిల్లే పుడితే నాలాగే అవస్థ పడుతుంది, నా కష్టాలన్నీ. ఈ రకమైనటువంటి ఈ అసమానత్వం ఉన్నటువంటి ప్రపంచంలో మళ్ళీ ఆడపిల్ల కాకుండా నా కంటితో నేను చూస్తున్నాను మగవాడు అనుభవిస్తున్నటువంటి ఆ ఈక్వాలిటీ అనండి, ఆ పొజిషన్ లేదు. కాబట్టే ఆడవాళ్ళందరూ కూడా కొడుకు కావాలి అనుకుంటారు అని చెప్పి. అందువల్ల మనం ఆలోచించాల్సింది ఏంటి, ఎంతమంది ఆడవాళ్ళకి నా కొడుకైనా కూతురైనా పర్వాలేదు అనుకునే పరిస్థితి ఉంది. అసలు ఈ ఎకనామిక్ ప్రాస్పెరిటీ అండి, రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళు విజ్ఞులు అలా ఆలోచించడానికి కారణం మహారాష్ట్ర, గుజరాత్ చాలా ప్రాస్పరస్ స్టేట్స్. మనం జీడిపి కనుక తీసుకున్నట్లయితే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ జీడిపి ఈ 2 స్టేట్స్లో నిన్నగాక మొన్న సర్వే రిజల్ట్ ఏం చెప్తున్నాయంటే సెక్స్ రేషియో మినిమం, అసలు ఆడపిల్లలు మినిమం ఉంది. ఎగ్జాక్ట్లీ మినిమం అన్నమాట. కాబట్టి మన డెవలప్మెంట్కి ఈక్వాలిటీకి సంబంధం లేదు. అండ్ మోర్ దెన్ ఈక్వాలిటీ నేను అనుకోవటం, ఈరోజు ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక రేస్ చేయవలసిన అవసరం లేదండి. మగవాడు 20 kilometers పరిగెడితే గంటకి, ఆడవాళ్ళు 20 kilometers పరిగెత్తాలని ఎక్కడ లేదు, రూల్ లేదు, అవసరం కూడా. నేచర్లో మ్యాన్ అండ్ విమెన్ని సృష్టించింది మేల్ అండ్ ఫీమేల్ని మ్యూచువల్లీ కాంప్లిమెంటరీ
గా ఉండాలని భగవంతుడు సృష్టించాడు. నేచర్ సృష్టి, భగవంతుడు కాకపోయినా నేచర్. మనం అది మర్చిపోయామండి. అసలు మర్చిపోయి ఒక రేస్లో పడిపోయి ఆ ఆలోచన కూడా ఆ రేస్లోనే ఉంది. మనకు కావాల్సింది ఏంటంటే ప్రతి చోట కూడా ప్రపంచంలో ఇన్స్టిట్యూషన్స్లో ఆడవాళ్ళకు ఒక స్పేస్ ఇవ్వాలి. ఆ స్పేస్ ఆడవాళ్ళకి కనుక ఇచ్చినట్లయితే, ఆ రోల్స్ వాళ్ళకి ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా అదే ఈక్వాలిటీ అనుకుంటాను. రైట్. బాక్సింగ్ రింగ్లో ఆడవాళ్ళు ఉన్నారు, మేము చాలా ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం అంటే నేను నమ్మను ఆ సిద్ధాంతాన్ని. ఎగ్జాక్ట్లీ రైట్. ప్రైమ్ మినిస్టర్స్ ఆడవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళంతా మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ లేడీ ఉన్నారు, ఆడవాళ్ళంతా అడ్వాన్స్డ్ అయిపోయారంటే నమ్మను నేను. రైట్. కాబట్టి ఇది సిచ్యువేషన్ స్పెసిఫిక్. ఆ విమెన్కి ఆ స్పేసెస్ మనం క్రియేట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే మన ఒక్క విషయంలో నేను రాధాకృష్ణ గారితో అంగీకరిస్తాను. విమెన్ గురించి, విమెన్కి ఎంత మగవాళ్ళకి ఎంత బయాస్ ఉందో విమెన్ కూడా అంతే బయాస్ ఉంది. ఆ చేంజ్ మనకి రావడం లేదా మైండ్ సెట్లో. బానిసత్వం రైట్ అని నమ్మినంత కాలమే బానిసత్వం ఉంది అని ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అంటే పేట్రియార్కి రైట్ అని నమ్మినంత కాలమే అది ఉంటుంది. విమెన్ కూడా నమ్మితేనే అది ఉంటుంది కదా, లేకపోతే ఎలా ఉంటుంది? రైట్. ఒకసారి మనం సామాన్య మహిళలు కూడా ఈ సమానత్వం అసమానత్వం అన్న దానికి సంబంధించి ఏమనుకుంటున్నారనేది ఒకసారి చూద్దాం, తర్వాత డిస్కషన్లోకి వద్దాం. మహిళలు తమకు వస్తున్న ఆపర్చునిటీస్ పట్ల కానివ్వండి, తమకు సమాజంలో ఉన్న స్థానం పట్ల కానీ ఏమనుకుంటున్నారో ఒకసారి చూద్దాం. చిన్నప్పటి నుంచి మేము పని చేస్తూనే ఉన్నాం, కానీ ఎప్పుడు తక్కువ కూలి ఇస్తారు. మాకు మా మొగళ్ళకు 350 రూపాయలు ఇస్తారు, మాకు 220 రూపాయలు ఇస్తారు. ఆడవాళ్ళకు మొగళ్ళకు ఎక్కువ, ఆడలకు తక్కువ కూలి ఇస్తుండ్రు. మేము చేసేది ఇద్దరం చేసేది ఒకటే పని, కానీ మాకు వాళ్ళకి ఎక్కువ మాకు తక్కువ ఇచ్చేసరికి మాకు బాధ అవుతుంది. మేము చేసేది కూలి పని. ఈ కూలికి ఆడవాళ్ళకు 220, మగవాళ్ళకు 320 అని ఇస్తారు. మగవాళ్ళు చేసేది అదే పని, ఆడవాళ్ళు చేసేది అదే పని కదా, సేమ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఎక్కువ మాకు తక్కువ అదే. కానీ మాకు బాధగా ఉన్నది, మేము ఎప్పటికీ ఇదే పని చేస్తాంటే. మాకంతే 300 ఇస్తారు, మొగోళ్ళకి 400. కూరగాయల రేట్ అవన్నీ పెరిగిపోయినాయి, ఏం వస్తాయి బయటకు వెళ్తే ఏం రాదు. మొగోళ్ళకి ఎక్కువ, ఆడవాళ్ళకి తక్కువ ఇస్తున్నారు కాబట్టి మొగోళ్ళు ఆడవాళ్ళు సమానంగా చేస్తాము. ఆడవాళ్ళకి తక్కువ ఇస్తే ఏం పడుతుంది? మాకు 100 రూపాయలు 300 ఇస్తే మాకు ఒక 100 రూపాయలు బస్సులో తీసుకొస్తే కూరగాయలు రావు, ఏం వస్తలే మాకు. మామూలుగా ఈ మధ్య కాలంలో చూస్తుంటే అన్ని దగ్గరలో జెండర్ ఈక్వాలిటీ ఉంది అని అంటున్నారు. అంటే నార్మలీ విమెన్ వెన్ దే టేక్ అ బ్రేక్ ఇన్ ద కెరియర్, పిల్లలు పుట్టినప్పుడు కానీ కెరియర్లో బ్రేక్ తీసుకున్నప్పుడు మామూలుగా ఇంక్రిమెంట్సే కానివ్వండి, ప్రమోషన్సే కానివ్వండి, ఆ టైంలో దే మిస్ అవుట్ ఆన్ దట్ పర్టిక్యులర్ థింగ్. సో ఆ ఆస్పెక్ట్ ఇంకా కూడా మన సొసైటీలో రావాలి. బట్ అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్లో మామూలుగా ఉమెన్స్ ఫోరం అని ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ ఇంకా కూడా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ వస్తే బాగుంటుంది అని నా థాట్. There are times when there is somebody sick and they want to take care of them, and there are policies like work from home and flexible hours. So all those things are always, promoted and encouraged in our organization. And there's one message that we want to give out from Jio Sansar is similar forums should also be part of forums, and committees should be part of HR in all the companies, so that this benefit is encouraged and people come out and do it, rather than only talking about it on Facebook or on social media sites or big forums. People go and talk, but when the time comes to do things, they don't do much. So if you have forums and you have people volunteering and doing it, you will see more women happier in workplace, and they will be obviously more productive when they're happy. జెండర్ ఈక్వాలిటీ అని మాట వరకు వస్తుంది, బట్ అది చేతలకు వచ్చేటప్పటికి క్లారిటీ అనేది ఎవరికి ఇవ్వట్లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పారు లైక్ వాళ్ళకు మెటర్నిటీ లీవ్స్ అని అది అని, బట్ రీసెంట్గా కొత్త అమెండ్మెంట్స్ కోసం అప్లై చేశారు. ఏది అంతకుముందు 3 months ఉండేది మెటర్నిటీ లీవ్, దట్ ఈస్ 12 weeks. ఇప్పుడు దాన్ని 6 months చేయాలన్నారు, బట్ అది ఇంకా పెండింగ్లోనే పెట్టారు. అది కానీ అప్రూవ్ అయ్యి that will be the approve అయింటే కదా, that will be the happiest thing where female will be at the happiest part and they will contribute their work.
జెండర్ ఈక్వాలిటీ అనేవారికి జియో సెన్సార్లో వచ్చేసి జియో సెన్సార్లో ఆల్మోస్ట్ ఆల్ అది పాటిస్తాము. ఎందుకంటే మీరు చూడొచ్చు, ఆ ఫోటో చూసినట్టు అయితే మీరు అక్కడ 3 బాయ్స్ అండ్ 3 గర్ల్స్ కూడా కనిపిస్తారు. సో వీ ట్రీట్ ఎవ్రీ వన్ ఈక్వల్లీ. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే జియో సెన్సార్లో అంటే మా ఆఫీస్లో వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 35% ఆర్ ఉమెన్ అండ్ వీ రెస్పెక్ట్ ఉమెన్. ఈక్వాలిటీ అనేది అన్ని చోట్ల సమానంగా ఉండాలి, కాకపోతే కొన్ని చోట్ల మనకి అది దొరకట్లేదు. ఎంత ఎదిగినా కూడా ఎవరో ఒకళ్ళు నువ్వు ఆడపిల్లవి, ఇక్కడ వరకే నీ లిమిట్స్ అనేది గుర్తు చేస్తూ ఉంటారు. సో మనం అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ కొన్ని చోట్ల మనం అణగదొక్కబోతున్నాం. సో లేడీస్ అన్న వాళ్ళు ఎప్పుడు ఎందులోనూ తక్కువ కాదు. సో అట్ ద సేమ్ టైం సెక్యూర్గా లేము. మనం ఎంతైతే ఎదుగుతున్నామో అంతగా సెక్యూరిటీ తగ్గిపోతుంది జనాలు. జెండర్ ఈక్వాలిటీ అనేది ఉన్నది అని అనుకుంటున్నారు సమాజంలో అందరూ, కానీ ఇంకా ఈక్వాలిటీ అనేది రాలేదు. ఇంకా ఈక్వాలిటీ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్డు మీదకి వెళ్ళామనుకో, కంపేర్ టు పాస్ట్ డేస్ కన్నా ఇప్పుడు కొంచెం బాగానే ఉంది, కానీ అంత ఈక్వాలిటీ రాలేదు. అంటే ఒక 20% చేంజ్ వచ్చింది, ఇంకా 30% అనేది చేంజ్ రావాలి. 20% చేంజ్ వచ్చింది. కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ పెట్టకూడదు అమ్మాయిలకి. వాళ్ళకి సపరేట్గా హెల్త్ ప్రాబ్లమ్స్ వేరే సపరేట్ ఉంటాయి కదా వాళ్ళకి. మనం ఎక్కువ స్ట్రెస్ చేస్తే ఇంట్లోనే స్ట్రెస్ ఉండి ఇక్కడ వర్క్ ప్లేస్లో స్ట్రెస్ ఉంటే వాళ్ళు ఫ్రీగా ఫీల్ అవ్వలేరు. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా లీవ్స్ ఇచ్చి ప్రోగ్రామ్స్ యాక్టివిటీస్ కండక్ట్ చేశారనుకోండి, ఎక్స్ట్రా యాక్టివిటీస్ అండ్ మోటివేషన్ కోసం ఏదైనా కాంప్లిమెంట్స్ లాగా ఇన్సెంటివ్స్ లాగా అలా ఇస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎంతూజియాజం వచ్చి వర్క్ చేయాలి అని అనిపిస్తుంది అన్నమాట. జెండర్ ఈక్వాలిటీస్ అన్నీ ఈక్వల్గా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్ షీ టీమ్ అని అవన్నీ టీమ్స్ బాగానే సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ అయితే. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఎగ్జాంపుల్ మా బ్రాంచెస్లో ఉన్నారు, కొన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అమ్మాయిలకి. సో అలా ఏంటంటే దానికి కూడా మేము మా కంపెనీ నుంచి ఉమెన్స్ ఫోరం అని కొత్తగా లాంచ్ చేసామన్నమాట. అందులో ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు ఎవరికి తెలియకుండా సో అలాంటివి కూడా చెప్పొచ్చు. అలాంటి ఉంది మా CEO అలాంటి దానికి ఫస్ట్ సపోర్ట్ చేస్తారనమాట. సో అవన్నీ మాకేం లేదు. ఇక్కడైతే అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్. మీరు చూస్తే ఎక్కువ ఇక్కడ అమ్మాయిలే కనిపిస్తున్నారు మీకు. మా కాల్ సెంటర్ టీంలో అయితే మ్యాక్సిమం అమ్మాయిలోనే ఉంటారు. ఇంకా కొంచెం इम्प्रूवमेंट रावाली. तो बहुत सारे मुस्लिम्स में आगे नहीं बढ़ने देते, पर ऐसा कुछ भी नहीं है. मैं खुद बुर्का पहन के आती हूँ यहाँ पे, सबके साथ बहुत अच्छी तरह से रहती हूँ. सब लोग बहुत सपोर्टिव है. एक बार मेरी बेटी भी है 2 इयर्स की बेटी, उसकी तबीयत की ख़राब थी तो हमारे मैनेजर्स ने अच्छी तरह से मुझे लीव्स भी दिया था. तो बहुत सपोर्टिव, ऐसा कुछ नहीं है. तो मैं सिर्फ कहना चाहती हूँ कि जो भी मुस्लिम्स बहनें हैं मेरे, लोग सब आगे बढ़िए, पढ़िए, जॉब भी कीजिए. ये जो जॉब का माहौल होता है, बहुत घर में ऐसा सोचते हैं कि जॉब का माहौल लड़कों से मिलते हैं, ऐसा वैसा कुछ नहीं है. बहुत ही सपोर्टिव रहते हैं सब लोग, बहुत ही अच्छे रहते हैं. अगर हम लोग अपने अंदर रहता है वो सब कुछ, अगर हम लोग अपने आप को आगे बढ़ाना चाहते हैं तो वी कैन कम अगर हम लोग आगे बढ़ सकते हैं. मतलब यहाँ पे जब से मैं आई हूँ तब से तो सब कुछ बहुत ही अच्छी तरह से बहुत ही सपोर्टिव है. और मेरे हस्बैंड, मेरे इन लॉज भी बहुत डर रहे थे मुझे भेजने के लिए, लेकिन जब मैं उनको यहाँ का माहौल बताई तो दे आर वेरी हैप्पी. आज उनका सपोर्ट भी मेरे साथ है, मेरे ऑफिस का सपोर्ट भी मेरे साथ है, एंड आई एम वेरी हैप्पీ. మనం జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు అవేర్నెస్ అనేది బోత్ మేల్ అండ్ ఫీమేల్ సైడ్ బోత్ ది సైడ్స్ ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మేల్ గురించి తీసుకున్నట్లయితే ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ ఇంత డెవలప్ అయ్యి అప్డేటెడ్గా ఉన్న ఈ రోజుల్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో తీసుకున్నట్లయితే అమ్మాయి పుడితేనే ఈరోజు చాలామంది మనం చూస్తున్నాం వదిలేసి హాస్పిటల్లో వదిలేసి వెళ్ళేవాళ్ళు, లేకపోతే వైఫ్కి డైవర్స్ ఇచ్చేవాళ్ళు, గొడవలు పడి ఇంకా డౌరీ కావాలని అడిగేవాళ్ళు. ఇలాంటి వాళ్ళని కూడా ఈ రోజుల్లో స్టిల్ మనం చూస్తున్నాం. ఈ అవేర్నెస్ అనేది బోత్ మేల్ అండ్ ఫీమేల్ 2 సైడ్స్లో ఉండి రావాలి. ఓన్లీ మనం మేల్ డామినేటెడ్ సొసైటీ అని మనం చెప్పలేము, ఎందుకంటే ఫీమేల్ సైడ్ కూడా అవేర్నెస్ అనేది ఉండాలి. ఎక్కడ కూడా ఈక్వాలిటీ లేదు, 100% లేదు. ఇప్పటి వరకు సామాన్య మహిళలు సమానత్వం గురించి ఏమనుకుంటున్నారో విన్నా. ఒక చిన్న బ్రేక్ తర్వాత దీని మీద చర్చను కొనసాగిద్దాం. హెల్ప్ లైన్లో ఒక చిన్న బ్రేక్.
వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం స్త్రీల సమానత్వానికి, స్త్రీ పురుషుల సమానత్వానికి సమాజం ఇంకా ఎంత దూరంలో ఉంది, దీంట్లో మనకున్న సమస్యలేంటి, వీటిని ఎట్లా అధిగమించాలన్న విషయాలు మాట్లాడుకుంటున్నాం. మనతో పాటు ఇప్పుడు జాయిన్ అయ్యారు ఉప్పల శారద గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్. శారద గారు, ఇప్పటివరకు మాట్లాడుకుంటున్న దీనికి సంబంధించి పాలిటిక్స్లో మీరు చాలా కాలంగా పాలిటిక్స్లో ఉన్నారు, చూస్తూనే ఉన్నాను. బట్ ఇప్పటికీ కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. నిజానికి రాజకీయాల్లో ప్రాతినిధ్యం లేకపోతే ఇంకెక్కడైనా ప్రాతినిధ్యం రావటం కష్టం అనేది ఇప్పటికి చాలాసార్లు రుజువైంది. కానీ ఈ దేశంలో మాత్రం 94లో ఆ చట్టం, మహిళా రిజర్వేషన్ బిల్ అనే దాన్ని తీసుకొస్తే ఇప్పటి వరకు 21 సంవత్సరాలైన దానికి మోక్షం రాలేదు ఇప్పటికీ కూడా. అంటే మీరు ఎటువంటి హర్డిల్స్ని ఎదుర్కొంటున్నారు? మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు అక్కడ? అంటే పాలిటిక్స్లో ఉమెన్ ఇంపార్టెన్స్ ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే ఓటింగ్లో. మహిళలను ఆకర్షించాలి, మహిళలు లైన్లలో నించొని ఓట్లు బాగా వేయాలి, మహిళలకి బాగా ఆకర్షణీయమైన పథకాలు పెట్టాలని ప్రతి పార్టీ పోటాపోటీ మీద మహిళలకి ప్రతి ఒక్కటి మహిళల పేరు మీద పెడదాం, మహిళల్ని ఉద్ధరిద్దాం, మహిళలతో ఓట్లు వేయించుకుందాం. మహిళ ఎందుకు అంటే మహిళకి ఒక బాధ్యత ఉంది. ఏంటంటే ఒక కుటుంబంలో తనకు ఏదైనా నచ్చితే వెళ్ళి కుటుంబానికి అంతా కూడా చెప్తుంది. తన మహిళకు తనకు నచ్చింది తన స్నేహితురాళ్ళకి అందరికీ చెప్తుంది. కాబట్టి ఈ మౌత్ టు మౌత్ పబ్లిసిటీలో మహిళలు అనేవాళ్ళు మంచి చాయిస్ తీసుకోవడానికి కానీ, అది తనకు నచ్చినప్పుడు ఒక పద్ధతిలో దాన్ని అంతా చేయడానికి కానీ మహిళలు అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్ సొసైటీలో ఉన్నది. ప్రతి పార్టీకి కూడా బాగా తెలుసు. మహిళా ప్రాతినిధ్యం లేని పార్టీలు మహిళలకు ఏం కావాలో డిసైడ్ చేస్తాయి. మహిళలకు ఏం కావాలో ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కానీ, ఉమెన్కి కానీ ఒక మహిళా మంత్రి లేరని ఆఖరికి సుప్రీంకోర్టుకు వెళ్ళినా సరే అది ఏమీ లేనంత మనకి కనబడుతూనే ఉంది. కాబట్టి రాజకీయ పార్టీలలో మహిళల్ని ఒక గౌరవం అనేది పార్టీ పోస్టుల్లో మాత్రం ఈ మధ్య కాలంలో సుమారు ఒక 10 సంవత్సరాల కాలం నుంచి మాత్రం 1/3 రిజర్వేషన్ అక్కడ పాటిస్తున్నారు. ప్రతి పార్టీ కూడా ఒక 1/3 రిజర్వేషన్, దానికి ఎక్కువ మనం పార్టీ పొజిషన్స్లో మాత్రం ఇవ్వాలి అని చెప్పేసి దానికి ఇస్తున్నారు. ఆ రకంగానే మహిళలు వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. కానీ హర్డిల్స్ ఎక్కడ అంటే ఒక ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇక్కడ 2 రకాలుగా విభజించేస్తారు. ఇప్పుడు హార్సెస్ అంటే కొన్ని రేస్ హార్సెస్, కొన్ని ఏమో పెళ్లి కుమారుడిని ఎక్కించుకొని తిరిగే హార్సెస్, అలాగా పార్టీని మోసే హార్సెస్ కొన్ని, ఆ టైంకి కోట్ల రూపాయలు గుమ్మరించి గెలిచే హార్సెస్ కొన్ని. సో ఈ రకమైన భేదభావం అక్కడ మహిళలకి ఒక బాధ్యత ఉంటుంది. వారికి ఒక కుటుంబం, పిల్లలు. నేను ఒక 10 ఎకరాలు 50 ఎకరాలు ఇల్లు వాకిళ్ళు అమ్మేసి 10 కోట్ల రూపాయలు తీసుకెళ్ళి ఎలక్షన్స్లో పెట్టేశాక మళ్ళీ నేను గెలవలేదు అనుకుంటే ఎలా అని ఒక ఆలోచన ఉంటుంది. గెలిచినా కానీ ఇంత అవినీతి చేసి మళ్ళీ సంపాదించాలా అన్న ఆలోచన ఒకటి ఉంటుంది. ఈ రకంగా చాలామంది మహిళలు అన్లెస్ ఆ కుటుంబ పరంగా ఒక తండ్రి కానీ, ఒక అన్న కానీ, ఒక భర్త కానీ ఆ రకంగా వచ్చి భార్యను ఊరికే వెనకకు నించోబెట్టి పెత్తనమంతా మగవాళ్ళు చెలాయించే ఒక్క పాలిటిక్స్లో మాత్రమే మహిళలు మంత్రులుగా కానీ, ఎమ్మెల్యేస్గా కానీ, ఎంపీస్గా కానీ చలమణి అవుతారు. స్వతంత్రంగా వ్యవహరించే మహిళలు అక్కడ భర్త లేదా తండ్రి ఇటువంటి వాళ్ళెవ్వరూ కూడా లేరు. స్వతంత్రంగా వ్యవహరించే మాలాంటి మహిళలకి ప్రాతినిధ్యం వహించాలనడం చాలా, అది ఏంటంటే ఒక రకమైన పెద్ద కళనే. కాకపోతే ఏంటంటే మేమందరం పాలిటిక్స్లో నేను ఒకటే చెప్తాను, మనలాంటి వాళ్ళం మనం ముందుకు వెళ్ళాలి అంటే చాలామందికి మనం సహాయం చేయొచ్చు. సొసైటీలో ఒక పార్టీ పొజిషన్స్లో ఉన్నందుకు కానివ్వండి, మన హక్కుల్ని సాధించుకోవచ్చు. ఎక్కడైతే ఏ అన్యాయం జరిగినా మన హక్కును సాధించుకోవాలి అంటే మనకు ఒక పార్టీ అండ ఉంటుంది. ఆ అండ ద్వారా మనం సాధించుకోవాలి. ఒక ఎమ్మెల్యేను ఎంపీను అవడమే అనేది ధ్యేయం కాదు. మన ధ్యేయం ఏంటి, మనం ఏదైతే ప్రజా శ్రేయస్సు కోరి ప్రజల కోసం ముందుకు వెళ్తున్నామో అటువంటి అప్పుడు ప్రజల కోసం మనం ప్రజలతో పనిచేద్దాం. ప్రజల యొక్క ఏ రకమైతే ప్రజలకున్న ఈతి బాధలు కానివ్వండి, సొసైటీలో ఉన్న మా హక్కుల్ని కాపాడుకోవడానికి కానివ్వండి, మనం ముందుకు వెళ్దాం. ఈ రకమైన పొజిషన్స్లోనే ఇంకా ఇప్పుడు పాలిటిక్స్ అనేవి నడుస్తున్నాయి. అంతే తప్ప అంటే శారద గారు, అధికారం లేకపోయినా రాజకీయాల్లో మహిళలు ఉండొచ్చు అనేది ఒక రకంగా ఊరట కల్పించుకోవడం కోసం, మనకు మన స్వాంతన కల్పించుకోవడం కోసం చెప్పే మాటలని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇదే వాదన 20 సంవత్సరాలుగా మీడియాలో కూడా మేము చేస్తూ ఉన్నాం, లేదా మీడియాలో కొంతమంది చేస్తూ ఉన్నారు. 20 ఏళ్ల కింద మహిళలు మీడియాలోకి వచ్చేవాళ్లే కాదు, వచ్చిన తర్వాత వాళ్ళని డెస్క్లకు ఫీచర్ స్పేస్కి మాత్రమే ఇచ్చేవాళ్ళు, బ్యూరోల్లో ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కాదు. అండ్ బ్యూరో చీఫ్లుగా ఎప్పటికీ ప్రమోషన్స్ రావు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 1, 2, 3, 4, 5, 6, 7, 8 మొదటి 10 నంబర్ 10 న్యూస్ పేపర్స్లో ఒక్క విమెన్ బ్యూరో చీఫ్ కూడా లేదు ఇంతవరకు.
మొదటి 10 కాదు, ఉన్న మొత్తానికి ఎక్కడా లేవు. సో అప్పుడు కూడా ఇదే చెప్తారు, అంటే ఇచ్చిన పొజిషన్స్లో మీరు అంటే మీరు బ్యూరో చీఫ్ అవ్వాలని ఎందుకు అనుకుంటారు, రిపోర్టర్ అవ్వాలని ఎందుకు అనుకుంటారు, సబ్ ఎడిటర్ గాను ఫీచర్స్ రైటర్ గాను మీరెందుకు మిమ్మల్ని మీరు నిరూపించుకోరని కొన్ని వాదన చేస్తున్నారు. వ్యతిరేకించేవాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఎప్పుడైతే మీరు డెసిసివ్ పొజిషన్స్లోకి వెళ్ళారో, డెసిషన్ మేకింగ్లోకి వెళ్ళారో ఏం జరుగుతుంది ఇప్పుడు చూస్తున్నాం. అలా ఉన్న అన్ని పరిశ్రమల్లో, అన్ని ఇండస్ట్రీస్లో విమెన్ ఆర్ గెటింగ్ డ్రాప్. ఇంకొక విషయం కూడా మనకి విమెన్కి మనం ఎందుకు వెనకాల పడుతున్నామన్న విషయం కూడా 2 రకాలుగా ఉంది. ఇప్పుడు మగవాళ్ళకి తన యొక్క ధ్యేయాన్ని వెళ్ళడానికి ఏ రకమైన ఆటంకం లేకుండా వెనకాల తల్లో భార్యో ఎవరో ఉండి వాళ్ళు మొత్తం ఇల్లు నడిపిస్తారు, అన్నీ చేసుకుంటారు, వారికి ఇంకా ఏమి చుట్టుపక్కల అసలు ఏముండదు. అదే మహిళ అయితే అష్టావధానం అంటారు కదా, అష్టావధానం చేయాలి. ఇటు పక్క పిల్లల్ని చదివించుకోవాలి, లేదా ఇల్లు వాకిలి ఇవన్నీ కూడా చూసుకోవాలి, వాళ్ళకి కావలసిన చుట్టుపక్కలు కానివ్వండి, మరి ఊరిలో ఉన్న సమస్యలు కానివ్వండి, ఇటువన్నీ నెత్తినేసుకొని ఈ కాన్సన్ట్రేషన్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు మనకి ఏదైతే ఒక కాన్సన్ట్రేషన్లో వెళ్తూ ఉన్నామో ఆ ధ్యేయాన్ని చేరుకోవడం చాలా ఈజీ, ఆ గోల్ని చేరుకోవడం చాలా ఈజీ. ఉమెన్ అనేది 10 రకాలుగా డిస్టర్బ్ అయ్యే వరకు ఈ రకంగా కూడా ఒక చోటికి మనం చేరుకోవట్లేదు. ఇటు రాజకీయాలు కానివ్వండి, మీరు అన్నట్టు ఎక్కడైనా సరే మహిళకి కుటుంబ బాధ్యత. ఆనాడు ఎప్పుడో వివేకానంద స్వామి చెప్పారు, ఒంటి రెక్కతో ఏ పక్షి ఎగరలేనట్టే మహిళలను విస్మరించి ఏ ఒక్క సమాజం కూడా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఎదగలేదు అని. అంటే మహిళలను ఎప్పుడైతే సమానంగా ఆ కుటుంబంలో తీసుకొస్తూ ఉంటారో ఇటు మహిళ ఎదుగుతుంది, ఇటు పురుషుడు ఎదుగుతాడు. కానీ ఇక్కడ బాధ్యత ఎట్లా ఉంది, మొత్తం బాధ్యత మాత్రం ఒక రాజకీయ నాయకురాలు ఉండండి, వ్యాపారస్తురాలు అయినివ్వండి, మీరు అన్నట్టు ఒక జర్నలిస్ట్ అవనివ్వండి, వెనకాల పిల్లల బాధ్యత, ఇల్లు బాధ్యత మాత్రం ఈ రోజుకి కూడా మహిళే ముఖ్యంగా చూసుకుంటోంది. ఎక్కడో 99%లో 1% ఎవరైనా ఉండొచ్చేమో, కానీ జనరల్గా మహిళల మీదనే ఆ బాధ్యత ఉండడం వల్ల వారి కాన్సన్ట్రేషన్ అనేది కొంచెం తగ్గుతుంది. అక్కడ టోటల్ కాన్సన్ట్రేషన్ ఉండి కొద్దిగా కుటుంబ సపోర్ట్ ఉన్నప్పుడు మాత్రం 100% ఇంకా పైన స్థాయికి వెళ్ళడానికి కావాల్సిన మొత్తం కూడా ఇప్పుడు జనరేషన్ అయితే ఇంకా సపోర్ట్ ఒక్కటే సరిపోదు. ఇప్పుడు కుటుంబ సపోర్ట్ ఉందా లేదా అనేది, ఇండస్ట్రీలో డిస్క్రిమినేషన్ ఉన్నప్పుడు లేదా రాజకీయాల్లోనే డిస్క్రిమినేషన్ ఉన్నప్పుడు అది జరగదని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఆందోళనకరమైన అంశం ఏంటంటే ఎక్కడైతే ఏదైనా పర్వాలేదు అసలు ఉండటమే ముఖ్యం అనుకున్న చోట డ్రాప్ అవుతుంది అన్ని చోట్ల, ఇర్రెస్పెక్టివ్. రాజకీయాల్లో మహిళల సంఖ్య తగ్గింది, మీకు తెలుసు, తగ్గుతుంది. ఒకప్పటితో పోలిస్తే తగ్గుతుంది. అంటే ఒక 20 ఏళ్ల కిందో 25 ఏళ్ల కిందో ఉత్సాహంగా మీడియాలోకో లేకపోతే రాజకీయాల్లోకో లేకపోతే బయట ప్రైవేట్ ఉద్యోగాల్లోకో సర్వీస్ ఇండస్ట్రీలోకి వచ్చిన విమెన్ ఈ డెసిషన్ మేకింగ్లోకి రాకపోవటం వల్ల, రాలేని పరిస్థితులు ఉండటం వల్ల మొత్తంగా తగ్గుతుంది. అది ప్రమాదకరం, అది చాలా ప్రమాదకరం. అంటే ఒకటి ఉందండి, ఏమవుతుందంటే మనం బయటికి వచ్చి చూస్తున్న మీదట, కొన్ని సంవత్సరాలుగా అందరం చూస్తున్న మీదట, ఇప్పుడు మీరు అన్నట్టుగానే మనని మనం ప్రూవ్ చేసుకోవాలన్నా లేదా డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో పార్ట్ అవ్వాలన్నా కూడా దానికి చాలా స్ట్రగుల్ ఉంది అనే సంగతి అర్థమవుతుంది. ఎప్పుడైతే అంత స్ట్రగుల్ ఉంది అని అర్థమవుతుందో ఒక ఆలోచన ఏమొస్తుందంటే ఇటు కుటుంబాన్ని అటు బయట వెళ్ళి ఈ రకంగా ప్రూవ్ చేసుకోవడంలోనూ ఈ స్ట్రగుల్ని పడుతూ అసలు వాట్ ఈస్ ఇట్ దట్ వీఆర్ అచీవింగ్ అనేటువంటి ఒక పెద్ద క్వశ్చన్ మార్కు స్త్రీకి రావడానికి చాలా పాసిబిలిటీ ఉంది. అలాంటప్పుడే ఏమనిపిస్తుందంటే ఇంత అవస్థపడినా పోనీ మనం పైకి వెళ్ళగలుగుతామా అనేటువంటిది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఎస్పెషల్లీ రాజకీయ రంగంలో తీసుకున్నట్లయితేనండి 60 సంవత్సరాల స్వతంత్ర భారతంలో మేబీ మొదటి 30 సంవత్సరాలు కొంత వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ ఉండేది మనకి. కొంతమంది వాళ్ళ యొక్క చేసిన సోషల్ సర్వీస్ పరంగానే ఇమేజ్ పరంగా ఎన్నికయ్యేవారు. ఈ రోజుల్లో రాజకీయం అనేది పూర్తిగా మనీ బేస్డ్ ఎలక్షన్స్లో విమెన్ రావడం అనేది ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అవుతుంది ఆ ఫ్యామిలీ. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆడవాళ్ళకి అమ్ముకోవడానికి ఆస్తులు ఎక్కడవి. ఎస్, ఎగ్జాక్ట్లీ. అండ్ చాలా మంది రాజకీయంలోకి వచ్చిన తర్వాత అంటే కాన్ఫిడెన్షియల్గా నాతో కరప్షన్ మేము చేయాలా చేయకూడదా, సీ హర్ స్ట్రగుల్, రైట్? ఆవిడ ఖర్చు పెట్టి ఎలక్షన్కి వచ్చిన తర్వాత ఏం చేయాలో, హౌ టు ఎర్న్ మనీ ఆవిడకి తెలియదు. గెట్ ఇట్ బ్యాక్ అండ్ కరెక్షన్లోకి ఎందుకు వెళ్ళాలి మళ్ళీ? ఫండమెంటల్ గా వాళ్ళకి డబ్బులు పెట్టకుండా గెలవలేని పరిస్థితి, గెలిచిన తర్వాత వచ్చి కరప్షన్ చేయడం అనేది వాళ్ళకి తెలియదు అనమాట. రైట్, హౌ టు డూ ఇట్ కూడా తెలియదు. కాబట్టి చాలా మంది ఏంటంటే ఎందుకు వచ్చిన రాజకీయం ఏదో ఒకటి నేను ఇలా జరిగిపోతుందిలే ఎగ్జాక్ట్లీ అనే దృష్టిలో వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి, ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఉదాహరణకి ఉద్యోగాలు లేవంటాం,
ఉద్యోగాలు ఇచ్చి మనం ఆడపిల్లని వేరే చోటకి పంపిస్తాం. హైదరాబాద్లో ఉన్న ఒక ఆడపిల్ల బెంగళూరులో ఉద్యోగం ఇస్తే వెళ్ళింది, తక్కువ జీతాలతో. ఉద్యోగం అయితే ఉంది, తక్కువ జీతాలతో. ఎక్కడ ఉండాలి, ఎక్కడ తినాలి, సేఫ్టీ ఏంటి, వర్క్ ప్లేస్కి ఎలా వెళ్ళాలి, వెడితే రాత్రి 8 10 ఆఫీస్ వదిలేస్తే సేఫ్టీ ఏంటి అనే దృష్టిలో ఎందుకులే ఆ జీతం కోసం అంత దూరం వెళ్ళటం ఎందుకని చెప్పేసి పేరెంట్స్ డిస్కరేజ్ చేస్తారు. ఆవిడ డిస్కరేజ్ అయిపోయి మీరు ఎంప్లాయ్మెంట్లో అన్ని చోట్ల నంబర్లు ఎందుకు తగ్గిపోతున్నాయంటే ఆ కంజీనియల్ ఎన్విరాన్మెంట్ మనం కలిగించలేకపోతే. ఎగ్జాక్ట్లీ. ఏంటి అంటే ఉమెన్ ఆల్వేస్ సీక్స్ ఫర్ ది సెక్యూరిటీ నీడ్స్, మ్యాన్ లుక్స్ ఫర్ ది సర్వైవల్ నీడ్. అంటే బై నేచర్ men అంటే has విమెన్ to take సెక్యూరిటీ care of the లింక్డ్ విత్ women. సర్వైవల్ అండి, అది ఏంటండి? సమస్య. విమెన్ సెక్యూరిటీ ఇస్ లింక్డ్ విత్ సర్వైవల్, అది మనం అర్థం చేసుకోవాలేమో. సర్వైవల్ ఏంటంటే మోస్ట్లీ ఇట్ ఈస్ అంటే మన ఇండియన్ సొసైటీలో ఎందుకంటే మ్యాన్ కి సెక్యూరిటీ ఇష్యూ లేదు కదండి, అందుకే నెక్స్ట్ లెవెల్ లో చూస్తున్నారు. సర్వైవల్ పార్ట్ ఇస్ మోస్ట్లీ విత్ ది మ్యాన్. అంటే అది జనరల్ గా ఏంటంటే మ్యాన్ హస్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీ, అంటే ప్రైమరీ నీడ్స్, అంటే ఇన్ జనరల్ ప్రైమరీ నీడ్స్. ఉమెన్ ఏంటంటే వాళ్ళది సెక్యూరిటీ నీడ్. అంటే మన సొసైటీ లోపల వీ హావ్ టు టేక్ కేర్. నేను ఇప్పుడు అమెరికాకి మొన్న వెళ్ళినప్పుడు అక్కడ కాప్స్ కూడా అందరు కూడా ఉమెన్, దే ఆర్ లైక్ మెన్ అనమాట. గన్ ట్రాటింగ్ తోటి దీంతో మొత్తం కూడా అక్కడ ఏంటంటే దే ఆర్ ఆల్ వెరీ వెరీ అగ్రెసివ్. ఇప్పుడు మన దగ్గర నేను ఇప్పుడు బాంబే వెళ్తాను, ఐ కెన్ గో అండ్ సిట్ నెక్స్ట్ టు ఎనీ ప్లేస్ వేర్ ఎవర్ దట్ ఈస్ దేర్. అదే మన యొక్క సొసైటీ లోపల జెండర్ ఈక్వాలిటీ అంటారు. ఎక్కడ బై ఛాన్స్ ఏదైనా సీట్ వేకెంట్ ఉన్నా కూడా లేడీస్ పక్కన ఐ కెనాట్ గో అండ్ సిట్ డౌన్. అదే బాంబేలో లేదు, ఇక్కడ లేదు, యుఎస్లో లేదు, ఎనీవేర్ ఇన్ ది వరల్డ్. ఈ డిస్క్రిమినేషన్ అన్నది అంటే ఇట్ ఈస్ స్టార్టింగ్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ అవర్ జెండర్స్. ఏంటంటే ఉమెన్కి సెక్యూరిటీ అని. అయితే దిస్ అంటే ఈ బ్రిడ్జింగ్ ఆఫ్ ది గ్యాప్ హ్యాస్ టు హ్యాపెన్ ఫ్రమ్ ది మైండ్ సెట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్, వెదర్ ఇట్ ఈస్ ఎ మ్యాన్ ఆర్ ఏ ఉమెన్. ఆ యొక్క ఈక్వాలిటీ అన్నది ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క రిలీజియన్లో కూడా డబ్బు కావాలంటే లక్ష్మణ్ ప్రార్థిస్తాము, పవర్ కావాలంటే సరస్వతి ఏంటంటే మనం లేదా దుర్గాదేవిని ప్రార్థిస్తాము. అదే కనుక మనకి ఏంటంటే చదువు కావాలంటే సరస్వతి దేవిని ప్రార్థిస్తాము. మరి వారి హస్బెండ్స్ అందరు మినిస్టర్స్ వితౌట్ పోర్ట్ఫోలియో. అంటే వీ గివ్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు దెమ్. అంటే ఉమెన్ హ్యాస్ దట్ పవర్. అంటే దే ఆర్ లైక్ సింబాలిక్ రిప్రజెంటేషన్. ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ రిసోర్సెస్. లైక్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విమెన్. ఎగ్జాక్ట్లీ. అంటే ఇది సింబల్స్ ఆర్ వెరీ డేంజరస్. నో ఒకటండి, మెరిసేదంతా బంగారం కాదు. ఎగ్జాక్ట్లీ, సింబల్స్ ఆర్ వెరీ డేంజరస్. దాన్ని చూపించి మనం చేయలేము. రాధాకృష్ణ గారితో ఒక అబ్జర్వేషన్ అండి. ఉదాహరణకు మీరు చెప్పారు వేరే దేశాల్లో కాప్స్ ఉన్నారు, వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉంటున్నారు అని చెప్పేసి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ హౌ దీస్ విమెన్ in the army and in the police services are exploited at the workplace. Lot of statistics are there. Mana India Tamil Nadu is the only state which has 30% reservation for women in the police service. They have the highest workplace harassment cases. So also in the United States. So also in the United States. Wherever there are women, there is harassment. Meer andukane security is becoming the primary issue. Concern. It's not the women's issue, it is a issue made by the society. It is forced on her. It's not her choice. My security anedi nenu actually if I am going out nakenduku na security prime avutundi because that is being threatened. మహాత్మా గాంధీ గారు అన్నట్టు ఏంటంటే nobody can take away your self respect unless you give it by yourself. Sir, that is an equal society. అదే somewhere అండి ఏంటంటే ఉమెన్ వాళ్ళు అనవసరంగా దే ఆర్ అఫ్రైడ్. ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్ టు సైకాలజీ. 80% ఫిజియాలజీ, 20% ఈవెన్ పాలిటిక్స్, ఈవెన్ ఎనీవేర్. ఒక అమ్మాయి ఒక 10 మంది అబ్బాయిల మధ్యలో కూర్చొని సరదాగా ఏముంది నా ఫ్రెండ్సే కదా అని చెప్పి సరదాగా కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఆ అమ్మాయిలో ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని తగ్గించడానికి అన్నట్టు జోక్స్ చేసుకుంటారు. ఏ అబ్బాయిలు కూడా ఈ అమ్మాయిని ఎంటర్టైన్ చేసి మనలో ఒక అమ్మాయి సమానంగా ఉంది కదా, మనం ఆ అమ్మాయికి మనసులో ఏముండదు, వీళ్ళందరూ నా ఫ్రెండ్సే కదా అని. కానీ ఆ మగవాళ్ళ యొక్క ఏదైతే ఉందో ఆ
ఈ అమ్మాయిని అసలు కలుపుకోరనమాట. అమ్మాయి అనగానే అమ్మాయి అనే ఇన్నర్ ఇదే కనిపిస్తుంది వాళ్ళకి. అదనేది పోవాలి. అమ్మాయి అబ్బాయి అని కాదు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే అని ఇంకా మన సమాజం నిర్ణయించుకోవట్లేదు. అమ్మాయిలకి అందుకనే అక్కడ ఒక ఇన్సెక్యూరిటీ, ఏమో ఈ ఇంతమందిలో కూర్చుంటే ఎవరేమంటారో అని ఆ మాటలు ఫస్ట్ మాటలతో మొదలెడతారు, తర్వాత ఇంకెక్కడో ఎండ్ అవుతుంది. ఇంకా సమాజంలో ఇటువంటివి పోలేదు కాకనే అమ్మాయిలందరూ ఇంకా కాస్త వెనకాల. అబ్బాయిలందరూ కూడా ఇప్పుడు వచ్చే సమాజంలో అందరూ కూడా అమ్మాయి అయితే ఏంటి అబ్బాయి అయితే ఏంటి మేమందరం మనుషులమే కదా అని ముందుకు వెళ్తూ ఉంటే అలాంటి డిస్క్రిమినేషన్ లేకపోతే అసలు మీరు అన్నట్టు గన్స్ పట్టుకునైనా తిరగవచ్చు, ఇంకే రకంగానైనా సొసైటీ మారుతుంది. ఆ రకమైన సొసైటీ ఈరోజు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు ఏ రిజర్వేషన్లు అవసరం లేదండి. అప్పుడు తెలివికి తెలివితేటలకి వారి యొక్క చాతుర్యానికి వారి యొక్క డెవలప్మెంట్కి ముందుకు ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. కానీ ఇంకా అవటం లేదు. ఇప్పుడు కూడా కాలేజీల్లో ర్యాగింగ్ ఎవరి మీద జరుగుతుందండి? ఎంతవరకు అమ్మాయిల్ని మనం సేఫ్టీగా ఉంచుకోగలుగుతున్నాం? ఇవన్నీ చాలా ఘోరంగా అయిపోతున్నాయి ఈ విషయాలు. రాను ఏదైతే టెక్నాలజీ పెరిగిందో టెక్నాలజీ వల్ల మనకి అందరం చాలా ముందుకెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం, కానీ అమ్మాయిల విషయంలో వెనక్కి వెళ్ళిపోతున్నామేమో అనిపిస్తుంది. రాధాకృష్ణ గారు, మీరు ఒకటి చెప్పాలండి, అంటే ఫియర్ కమ్స్ ఫ్రమ్ ది విమెన్స్ మైండ్ అని చెప్పారు. భాస్కర్ లక్ష్మి గారు, రామలక్ష్మి గారు, శారద గారు, మేమందరం ఒక జనరేషన్. మాకు స్త్రీలుగా చదువుకోవటం మా హక్కు, ఉద్యోగం చేయటం మా హక్కు, మగవాళ్ళు వెళ్ళని ప్లేసెస్లోకి వెళ్ళటం మా హక్కు. అందరం వెళ్ళాం. వన్ ఆఫ్ ద 2 lawyers ఫస్ట్ అందరూ రాజకీయాల్లో మీడియాలో. మేము ఇప్పుడు మా పిల్లలకు ఆ హక్కులు ఇవ్వడానికి భయపడుతున్నాం. అంటే మాకెక్కడి నుంచి వచ్చింది ఈ భయం? ఇవాళ మా పిల్లలు బయటికి వెళ్తే మా ఆడపిల్లలు మేము భయపడుతున్నా ఏం జరుగుతుందో, వద్దమ్మా ఎందుకు అని ఇవాళ మేము చెప్తున్నాం. అంటే ఇది మీరు అర్థం చేసుకోండి. అంటే ఇవాళ ఒక ఫియర్లెస్ మైండ్ని కూడా భయపెట్టే ఒక సొసైటీ ఉన్నప్పుడు విమెన్కి ఎక్కడి నుంచి వస్తుందండి భయం అనేది? ఎక్కడి నుంచి వస్తుంది? సొంతగా బ్రెయిన్ నుంచి ఎలా వస్తుంది? సొసైటీ నుంచే వస్తుంది కదా. ఎందుకండి మీరు అంటున్నారు కాబట్టి, ఎప్పుడైనా బయటికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి వచ్చామనుకోండి, ఫ్లైట్ లేట్ అయినప్పుడు ఈవెన్ ఎట్ దిస్ ఏజ్ మై హస్బెండ్ ఈజ్ వరీడ్ హౌ ఐ విల్ కమ్ బ్యాక్. Right. He always tells me, don't come by that ORR, you come by that express highway. I told him, don't worry, I'll come. I know. I'll come. But నేనేమంటున్నానంటే I always feel, why that feeling? ఇప్పుడు at this age, if the man is feeling that way about the safety of a woman, ఇది ఇంకా చిన్న చిన్న ఆడపిల్లలు, ఇట్స్ నాట్ ద విమెన్స్ ఇష్యూ, ఇట్స్ అ ఇష్యూ ఆఫ్ ద సొసైటీ. మనం అది అర్థం చేసుకోకపోతే we will think it's women's problem. No, issue of the mindset of the people. Yeah, mindset of the men. Society. One of the things is అంటే మన సొసైటీలో ఏమవుతోందంటే యామతే హి సాగతే హి, ది వే యూ థింక్ సో యూ బికమ్, యువర్ ఎనర్జీ గోస్ వేర్ యువర్ ఫోకస్ గోస్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ వి పీపుల్ ఆర్ థింకింగ్ ది జెండర్ బయాస్. అందుకోసం అని చెప్పి, ఓ సార్ రాధాకృష్ణ గారు, ఐఎమ్ వెరీ సారీ, మీరు ఏమంటున్నారంటే ఇద్దరు ఈక్వల్గా ఉన్నప్పుడు మీరు చెప్పింది వర్కౌట్ అవుతుంది. కాదు, ఆ పరిస్థితి లేని దగ్గర ఇద్దరు డిఫరెంట్ పరిస్థితుల్లో పెరిగి విభిన్నమైన ఏమనాలి మెసేజ్ తీసుకుని జెండర్ బయాస్ లేని రోజున మీరు చెప్పిందంతా కూడా ఇట్ వర్క్స్ బట్ నాట్ నౌ. అది మనం క్రియేట్ చేయాలండి. అది as a society we have to create. You people have started the process. As I am telling you one particular suggestion, what I am always telling is, they educate the male child at home. Exactly. I think that's a beautiful thing. It is the duty of not the mother. Of the father it is also. The father. Not also father. It is only when the father. It is a duty of the father, not father also. Actually, మనము I think we have to change the terminology. ఇవాళ మగపిల్లలకి చెప్పాలి, మగపిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఇవాళ బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి మగపిల్లలకి చెప్పాలి. ఎందుకంటే we don't know what they do outside and come back. I think దట్స్ అ బ్యూటిఫుల్ మెసేజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ వచ్చినందుకు, చక్కటి అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఇవాళ హెల్ప్ లైన్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 1 టీవీ. సమస్యల్లో ఉన్న మహిళలు సంప్రదించాల్సిన చిరునామా వనిత హెల్ప్ లైన్, కేర్ ఆఫ్ వనిత టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 564-A-19-3, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఈమెయిల్ ఐడి vanitahelpline@gmail.com కు మెయిల్ చేయగలరు.